అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. దాదాపు ఒక గొప్ప సంకల్పంతోని ఒక సేవా దృక్పథంతోని లవ్ ఎల్డర్స్ అని చెప్పేసి ఒక సంస్థను ప్రారంభించిండ్రు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ అన్న. అంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ కోసము ఆ సంస్థను స్థాపించడం జరిగింది. దాని నిమిత్తము అమెరికా పర్యటనకు పోయిండ్రు అన్న. అక్కడ దాదాపు ఒక 2-3 నెలలు స్పెండ్ చేయాలని అనుకున్నారు, మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఇంతల్నే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ముచ్చట మనం చూసినాము. చాలా బాధాకరము. ఆ మందిని చూస్తే మాత్రం 2 కళ్ళు జాలేవు. ఎక్కడెక్కడికేలో వచ్చిండ్రు. పెద్ది సుదర్శన్ అన్న చివరి చూపు కోసము అన్న ఆ పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని రావాల్సి వచ్చింది. అసలు పెద్ది సుదర్శన్ అన్నకు ఏమైంది, ఇట్లా జరగడానికి గల కారణం ఏంది, అన్నకున్న బంధం ఏంది అనేది అన్నతోని మాట్లాడదాం. అన్నకు ఒకసారి వెల్కమ్ చెప్దాం. అన్న నమస్తే. నమస్తే రేఖ. ఎట్లున్నారు అన్న? పర్వాలేదమ్మా. ఎట్లా జరిగింది అన్న ప్రయాణం అంతా? చాలా బాగా జరిగింది. దాదాపు 45-50 రోజులు అమెరికాలో కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశాను. కారులోనే ఎక్కువ తిరిగాను. ప్రతి దగ్గర కూడా హెల్త్ మీట్స్ అనేటివి పెట్టుకుంటుపోయాను. హెల్త్ అవేర్నెస్ కోసం హెల్త్ మీట్స్ చేయడం జరిగింది. బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఇట్లాంటి మరణాలు చాలా అవుతున్నాయి. 30 ఏళ్ళోళ్ళు, 40 ఏళ్ళోళ్ళు. నేను అక్కడ ఉన్న 40 రోజుల్లో 9 మంది చనిపోయారు. అంతా ఎక్కువ మంది తెలుగు వాళ్ళే, అంతా 40 ఏళ్ళ లోపు వాళ్ళే. హార్ట్ అటాక్స్ బాగా వస్తున్నాయి. హెల్త్ అనేది ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్ అంశం అయిపోయింది. నేను కూడా అందుకే ఇక రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎవరికి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్లా పట్టించుకోవాలి, దానికి ఏమేం కావాలి. ఇప్పుడు ఇది ఫ్రీగా వచ్చింది కదా శరీరం అనేది. ఏదైనా పైసలు పెట్టుకుంటేనేమో దాని మీద శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు పైసలు పెట్టుకున్న కారును మెకానిక్ చెప్తారు కదా సర్వీసింగ్ చేయించుకోవాలని, టైం ప్రకారం చేస్తారు. ఇది ఫ్రీగా వచ్చింది కాబట్టి సర్వీసింగ్ చేయరు. ఇదే కూడా ఎప్పటికీ చెకప్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ చేయించుకుంటే మనకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా వరంగల్ బిడ్డ. పెద్ది సుదర్శన్ అన్న ముచ్చట చూసినాము. ఉద్యమకారుడు. దాదాపు ఆ జనం చూస్తే మాత్రము ఇంత ప్రేమ సంపాదించుకున్నాడు. నిజంగానే ఇవే ఆస్తులు కావచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నకు అనిపించింది. అన్నకి ఏమైంది అవన్నీ తర్వాత మాట్లాడదాం. మీకున్న అనుబంధం ఎసొంటిది అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నతో? మొదటిసారి నేను ఆయనను 2001 జూన్ నెలలో మొదటిసారి కలిశాను. అప్పుడు 25 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. 25 ఏళ్ళు ఉంటాయి. యంగ్. జెడ్పీటీసీ కోసం అప్లికేషన్ పెట్టాడు. అప్పుడు నేను కేసీఆర్ గారితో పార్టీ ఫౌండర్గా వరంగలే కాబట్టి నన్ను మన ఇన్నయ్య గారిని మేమిద్దరము పార్టీలో కీలకంగా ఉండేది. అప్పుడు ఆ బీఫామ్స్ తీసుకెళ్ళి వరంగల్లో అందరు అభ్యర్థులకు, నేనేమో ఇటు ములుగు నర్సంపేట వైపు వెళ్ళినా, ఆయనేమో జనగాం వైపు వెళ్ళిండు. అట్లా ఇచ్చినప్పుడు మొదటిసారి బీఫామ్ నా చేతులతోని జెడ్పీటీసీగా ఆయనకి ఇచ్చాను. అప్పుడు ఆయన మీద పోటీ చేసింది మహబాద్ నుంచి తీసుకొచ్చి పెట్టారు వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్లో అడ్వైజర్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారి బాస్ సన్నిహితుడు. ఆయనను అప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ, ఆయనే అక్కడ నుంచి తీసుకొచ్చి ఆయన జెడ్పీటీసీగా పెట్టాడు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. చంద్రబాబు చెప్పిండు ఆయన గెలిపించుకొని తీసుకురా, జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాను. అట్లా వేం నరేందర్ రెడ్డి మీద పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచాడు. అంటే ఆయనేమో చాలా అప్పటికి సీనియరు, చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యే తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి. బట్ ఈ నల్లవెల్లి మండలం ఏదైతే ఉన్నదో ఈయనకు సొంత మండలం అన్నట్టు సోర్సిరెడ్డి గారికి. ఆ మండలం నుంచి ఆయన గెలిచిండు ఆయన. అయితే అప్పుడు మొదటి పరిచయం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో వరంగల్ చాలా కీలకమైన పాత్ర. అక్కడ ఏ సమస్య వచ్చినా, అక్కడ ఏ ఉద్యమాలు వచ్చినా, అక్కడ ఏ బహిరంగ సభలు జరిగినా కీలక భూమిక ఆయన నిర్వహించేవాడు. అందరి జన సమీకరణలో కానీ, అందరితో మంచిగా ఉండడంలో కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ యంగ్ ఉండే కదా బాగా. సో అట్లా కేసీఆర్ గారు ఆయన లోపల ఉన్న నాయకత్వాన్ని గుర్తించి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చాడు. దాదాపు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేశాడు. ఆ టైంలోనే అక్కడ గెలిచిన 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో పోయిండు రాజశేఖర రెడ్డితో. పోయినా కూడా ఆయన గట్టిగా ఉద్యమాన్ని నిలబెట్టిండు. బాగా ప్రజల్లో అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పేటోడు తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అదే మాట కట్టుబడి ఉన్నాడు ఆయన. తెలంగాణ వచ్చినాకనే పెళ్లి చేసుకున్నాడు. రెండోది ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. అందుకే కేసీఆర్ గారికి బాగా దగ్గరయ్యాడు ఆయన. మనిషి చాలా మంచి వ్యక్తి.
పేదరికంలో నుంచే ఆయన రెడ్డి అయినా కూడా పెద్దగా ఆస్తులు ఏం లేవు, ఆస్తులు సంపాదించుకోలేదు కూడా. ఇప్పుడు ఆయన చనిపోయిన నాటికి కూడా వాళ్ళకు హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు, వరంగల్లో చిన్న కట్టుకున్నాడు, నల్లబెల్లిలో ఉన్నది ఇల్లు. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా మళ్ళీ అదే రోజు వెళ్ళిపోయేటోడు. ఇక్కడ ఉండడానికి కూడా ఆయనకు వసతి సౌకర్యం కూడా లేదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆ క్వార్టర్లో ఫర్నిచర్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండే. చాలా అంటే వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత వచ్చిండే. ఆయన చాలా మంచి మనిషి అమ్మ. ఆయన లాంటి వ్యక్తి దొరకడం మనకు ప్రజలలో కూడా బాగా పేరుంది. మొన్న లాస్ట్ టైం 23 ఎలక్షన్లో కూడా హరీష్ రావు గారు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, పక్కనే మీ కాన్స్టిట్యున్సీ కదా, నీకు బాగా పరిచయాలు ఉంటాయి, నేను అందరు గుర్తుపడతారు అనలిస్ట్గా, కొద్దిగా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గెలిపించుకొస్తే బాగుంటుంది అని అంటే, మధ్య మధ్యలో నేను పోయినాను. ఒక నెల రోజులు వరంగల్లో ఉంటూ నర్సంపేట గ్రామాలలో మీటింగ్స్ పెట్టుకుంటూ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్గా నేను ప్రచారం చేశాను. జనరల్గా పార్టీ వేదికల మీద పార్టీ ప్రచారానికి నేను పోను, బట్ హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేశాడు. సుదర్శన్ కూడా ఆయన గెలిపించుకోవాలనేది ఉండే, నాకు కొద్దిగా టఫ్ ఉంది అని చెప్పి మొన్న చివరి ఎలక్షన్ ఆయన ఓడిపోయిండు. ఆ టైంలో 30 రోజులు మేము కలిస్తే తిరిగినాం చాలా వరకు. ఎట్లుంటుండే అన్న మీతో? ఎట్లుంటుండే? మంచిగా ఉంటుండమ్మా. నేను నన్ను ఒక గురువుగా భావించేవాడు ఆయన. జయశంకర్ గారి తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని నాకు ఇచ్చాడు ఆయన. అంటే అందరికి పరిచయం చేసేటప్పుడు కానీ, మీటింగ్లలో నా గురించి చెప్పేటప్పుడు కానీ చాలా గొప్పగా చెప్పేవాడు. ఒక మేధావి, మనకు ఏ విషయంలోనైనా మనకు కన్విన్సింగ్గా మాట్లాడగలుగుతాడు. మనం ఆయన వచ్చారు ఇక్కడికి, ఆయన మాటల్ని వినండి, ఉపయోగించుకోండి అన్నట్టుగా ప్రతి విషయం మీద ముందు నన్ను మాట్లాడించిన తర్వాత ఆయన మాట్లాడేవాడు. హరీష్ అన్నకు పెద్దన్నకి ఎట్లుంటుండే అన్న? అందరితో బాగుండే, కేటీఆర్తో బాగుండే, హరీష్ రావు గారితో బాగుండే, కేసీఆర్ గారికి అయితే ఇంకా అత్యంత సన్నిహితునిగా ఉండే. ఇప్పుడు షర్మిల వచ్చినప్పుడు ఆ యాత్రను అక్కడ ఆపిచ్చిండు కదా, మళ్ళీ ముందుకు పోలేదు ఆమె. అక్కడనే కదా బస్సుకు అగ్గి పెట్టింది నర్సంపేటనే. ఆ తర్వాత ఆమె యాత్ర రద్దు అయిపోయింది. అంటే చాలా ఆడుకోరు ఉండేవాడు, ఏ విషయంలో కూడా రాజీ పడేవాడు కాదు. చాలా మంచి మనిషి. ఆయన మాటలతో ఇన్స్పైర్ అయిన ఆమె స్వప్న. ఆమె యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వచ్చేవాడు. అట్లా వాళ్ళ మధ్య పరిచయం పెరిగి ఆమె దళిత్, ఈ మాల సామాజిక వర్గం, ఈయన రెడ్డి అయినా కూడా ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు. మంచి మనిషి. అంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా నాన్ వెజ్ తినడంట, ఏ ధూమపానం మద్యపానం ఏ అలవాట్లు లేవంట. అంటే దీనికి గల కారణం ఏందన్న? రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినాయి అంటే ఆయన ఎందుకు కుప్పగూలిపోయిండు, దానికి కారణాలు ఏంది ఏమన్నా చెప్తారా అన్న? 2-3 ఉన్నాయమ్మా. అంటే వివరంగా మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు, బట్ ప్రధానంగా ఏంటంటే మానసిక ఒత్తిడి ఆయన మీద బాగా ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేసిన కొన్ని పనులు, గన్మెన్ను విత్డ్రా చేయడం, ఆయన బ్లడ్ థిన్నర్స్ వేసుకున్నట్టు రక్తం పల్చగా ఉండటానికి. ఆయనకు ఆ ప్రాబ్లం ఉండే, రక్తం గడ్డగట్టడం అనేది. అయితే ఆ గన్మెన్లు ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేటోళ్ళు, టైంకి ఇచ్చేటోళ్ళు. గన్మెన్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన ఎక్కడెక్కడనో తిరుగుతుంటాడు, భార్య అక్కడ ఉంటుంది, ఆ సపోర్ట్ దొరకలేదు ఆయనకు. బ్లడ్ థిన్నర్స్ వేసుకోలేదు కొద్ది రోజులు. రెండవది లాస్ట్ 1-2 మంత్స్ విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది ఆయన. అక్కడున్న ఎమ్మెల్యే గారు వారంతా కక్ష తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు చేసిన పనులు ఇట్లాంటివన్నీ, ఆయన రెప్యుటేషన్ ఖరాబ్ చేయడానికి ఇట్లాంటివి చేశారు. నేను ఇది 9 రోజులు ఆయనక మాట్లాడదాం అనుకున్నా, అందుకని ఆయన భార్య రిక్వెస్ట్ చేసింది, చాలా విషయాలు చెప్పింది నాకు. నేను మొన్న వచ్చేసరికి 10-11 అయింది నేను ఎయిర్పోర్ట్లో దిగేసరికి. సరే ఈ రాత్రి పోవడం ఎందుకు, అందరు పడుకొని ఉంటారని చెప్పి పొద్దున పోదాం అనుకున్నా. కానీ ఎందుకో 2 గంటలకు నేను వాట్సాప్ చూశాను, మెయిల్కి వచ్చింది. వాట్సాప్ చూస్తే సుదర్శన్ రెడ్డి ఇక లేరు అని మెసేజ్ కనబడ్డది. వెంటనే ఆ రాత్రే పోయినా నేను. దయాకర్ రావు గారు, తర్వాత రాథోడు, సత్యవతి రాథోడు గారు ఉన్నారు. సరే నేను కాసేపు మీడియాతో మాట్లాడిన తర్వాత పైకి పోయి స్వప్నతో దాదాపు 1 అవర్ 1-on-1 ఇద్దరమే మాట్లాడుకున్నాం. అవన్నీ మార్చెట్లో పెట్టారు ఆయన్ని. తెల్లారంగా డెడ్ బాడీని తీసుకొని పోతామని చెప్పేసి అనుకున్నారు. ఆమె బంధువులతో ఉంది పైన, ఏడుస్తూ ఉండే. నేను పోయి ఓదార్చి, అన్న మీతో నేను చాలాసేపు మాట్లాడాలి అన్నది. సరే మాట్లాడమ్మా అంటే ఇక ఆయన మానసిక ఒత్తిడి కారణాలు ఏంటి ఇవన్నీ చెప్పి, ఈ 10 రోజులు వెళ్ళని అన్న, వెళ్ళినాక మాట్లాడండి, చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. అది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సుదర్శన్ రెడ్డిది
సహజమైన మరణం కాదు అది. ఉమ్, అది మానసిక ఒత్తిడికి గురి చేసి చంపేశారు ఆయన్ని. ఉమ్, సరే ఆ విషయాల మీద నేను తర్వాత మాట్లాడతాను. అయితే శరీరం చూస్తే ఇప్పుడే రిపోర్ట్ చూశాను నేను. ఉమ్, ఆయన 2 days ముందే యశోదలో పరీక్షలు చేయించుకున్నాడు. ఉమ్, 2 రోజుల ముందు ఉమ్, శుక్రవారం నాడు అన్ని పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఉమ్, ఆదివారం నాడే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ, అంటే అందులో ఒకటేంటంటే హార్ట్కి సంబంధించి 2 లోపాలు కనబడ్డాయి. ఉమ్, ఒకటేమో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. అది 40 ఉండాలి, ఉమ్, 22 ఉంది, తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. ఉమ్, ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటాయి, ఉమ్, అవి ఏంటంటే 150 ఉండాలి, అవి 300 పైన ఉన్నాయి. ఉమ్, ఉండాల్సిన దానికంటే అవి ఎక్కువ ఉన్నాయి, ఇది తక్కువ ఉంది చాలా. అయితే ఈ రెండు కొంత ఆందోళన కలిగించే విషయాలే. రెండవది హీమోగ్లోబిన్ వచ్చేసి 19 పోయింది, ఉమ్, 12 ఉండాలి, 14 మ్యాక్సిమం 14 ఉండాలి. ఉమ్. కానీ ఫ్లక్చువేషన్ అన్నట్టుంది, బాగా పెరిగింది. ఎక్కువ ఉండద్దు అన్న ఎక్కువ హిమోగ్లోబిన్. అంత ఎక్కువ ఉండొద్దు, అది రక్తంలో పర్సంటేజ్ అనేది తక్కువ ఉండాలి, ఉమ్, అంత ఉండొద్దు. మ్యాక్సిమం 14 ఉంటుంది మగవాళ్ళకు, ఆడవాళ్ళకు 12 ఉంటుంది. ఆ రేంజ్ దాటి చాలా ఎక్కువ ఉంది. ఉమ్, అయితే నాకు తెలిసినంత వరకు ఏంటంటే డాక్టర్ జైన్ గమ్మని చెప్పిండు హాస్పిటల్లో. అంతకంటే ముందే అదే రోజు పరీక్షలు అయిన రోజు శుక్రవారం. ఉంటే బాగుండేది. ఉమ్, నేను ఒక్కనే వచ్చిన ఊరికి పోయి వస్తా అని పోయిండట. ఆ డాక్టర్తో నేను మాట్లాడలేదు, ఏమన్నట్టు తెలియదు మనకు. కానీ ఎంబడిన వాళ్ళు చెప్పింది ఏంటంటే డాక్టర్ అడ్మిట్ కమ్మన్నాడు, కానీ ఇక వరంగల్ పోయొచ్చి అడ్మిట్ అవుతా అని చెప్పి అనుకున్నా, నడుస్తుంది అన్నట్టుగా. తర్వాత నిజంగా మానసిక ఒత్తిడి బాడీని ఇంతగానో మధ్యేస్తుంది. చేస్తుంది, మొత్తం స్ట్రెస్ దానివల్లనే అయింది. తర్వాత లంగ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కనబడ్డాయి, శ్వాసకు సంబంధించి. ప్లేక్ అనేది అంటే అంచులన్నీ కూడా వేరే వాటితో నిండిపోవడం ఇట్లాంటివి. కానీ అంటే జనరల్గా ఈ మధ్య హార్ట్ అటాక్స్ అన్నీ కాల్షియం బ్లాక్స్ వల్ల వస్తున్నాయి. ఈయనకు కూడా టెస్ట్ చేశారు, బట్ అందులో ఏం ట్రేస్ కాలేదు కాల్షియంది. అంటే రక్తనాళాల్లో కాల్షియం పేరుకపోయి, ఇదివరకు కొలెస్ట్రాల్ ఎట్లా పేరుకపోయేదో అట్లా కాల్షియం పేరుకపోయి హార్ట్ అటాక్ వస్తుంది. అది కూడా ఆయనకు లేదు. ఇప్పుడు అమెరికాలో వచ్చేటి అన్నీ అటువంటి, బట్ అదేం లేదు. అది కాల్షియం స్కోర్ కూడా చాలా జీరోనే ఉంది. అయితే ఒకటి మానసిక ఒత్తిడి బాగా ఆయన దెబ్బతీస్తుంది. ఒకవేళ మానసిక ఒత్తిడి అంత లేకపోతే ఈ హార్ట్లో ఈ 22 హెచ్డిఎల్ కానీ ఇవి ఉన్నా కూడా తట్టుకునేవాడు ఆయన. ఆ మానసిక ఒత్తిడి అనేది ప్రధానంగా పనిచేస్తుంది. సాధారణంగా ఇప్పుడు పెద్ది అన్న మరణం తర్వాత అన్న మరణాన్ని చూసి మీలాగా బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు కానీ, ప్రజా జీవితంలో ఎక్కువ గడిపేటాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి హడావిడిగా హరిబరిగా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పట్టించుకోకుండా తిరిగేటోళ్ళు ఏం నేర్చుకోవాలన్న, ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా, ఇప్పుడు వాళ్ళు కొన్న కారు మీద ఉన్న ప్రేమ వాళ్ళ బాడీ మీద ఉండదు. కనీసం వాళ్ళ బాత్రూంలో బండల మీద ఉన్న ప్రేమ కూడా వాళ్ళ గుండెల మీద ఉండదు. మనుషులు ఎట్లా తయారైపోయిందంటే ఇది ఫ్రీగా వచ్చింది శరీరం, నడుస్తూ ఉంటుంది, ఏది తిన్నా నడుస్తుంది. చాలా దారుణంగా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏం తినాలనో అది తింటలేరు, ఎప్పుడు తినాలనో తినట్లేదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో అసలే తెలియదు. దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఇప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తినాలి. మన వాళ్ళందరూ దావతులని రాత్రిపూట అవుతూ ఉంటాయి. దాని మీద చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే శరీరాన్ని ఇంతగా నాశనం చేసుకోవాలా నీకు తెలియక. ఏది ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు, అనుభవించడానికి నీకు శరీరం ఉండాలి కదా. శరీరాన్ని నాశనం చేసుకొని కోట్లు సంపాదిస్తే లాభం ఏమున్నది? ఒక్కనికి లేదమ్మా సోయి, ఒక్కనికే అంటున్నాను నేను, గుర్తుపెట్టుకో. రాజకీయాలనే కాదు, బయట కూడా. ఇంకోటి, అందరు డాక్టర్ల దగ్గర పోతారు మమ్మల్ని కాపాడమని. సగటు వయసు భారతదేశ పౌరులది 71 అయితే డాక్టర్లది 57. 14 ఏళ్ళ ముందు చనిపోతున్నారు వాళ్ళు. ఏంది మెయిన్ కారణం అంటే మానసిక ఒత్తిడి అందరికి ఉంటుంది, డాక్టర్లకు ఉంటుంది, కాదని అనలేం మనం. ఒత్తిడి కూడా కారణమే, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ న్యూట్రిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి కూడా మానసిక ఒత్తిడి ఉంది, కేసీఆర్ గారికి కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది, రేవంత్ రెడ్డికి కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది మానసిక ఒత్తిడి. తక్కువలో ఎక్కువ, డాక్టర్లకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కావచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటే పీరియాడికల్ హెల్త్ చెకప్స్ ఉండవు. 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవడం అనేది ఉండదు. మేము డాక్టర్లం కదా, మాకు శరీరం చెప్తుంది, మాకు అర్థమైపోతుంది మా బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకేమో డాక్టర్లు చెప్పి పోవాలి చేసుకోవాలని చెప్తే 10 సార్లు చెప్తే ఒక్కసారి పోయి వీళ్ళు చేయించుకుంటారు.
అన్నిటికీ టైం ఉంటుంది కానీ ఆరోగ్యంని రక్షించుకోవడానికి మాత్రం వీళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియదు, దాని అవసరం తెలియదు, ఇక అశ్రద్ధ చేస్తారు కావాలని. రెండవది పోషకాహార విలువలు, జీరో నాలెడ్జ్. ఏది తినొద్దో అది బాగా తింటారు. ఎన్ని ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం అమ్మ ఆయిల్స్ అవి వాడకండి, రిఫైన్డ్ ఆయిల్స్ అంటే. అసలు ఏం ఆయిల్స్ వాడుతుండ్రో కూడా వాళ్ళకి తెలియదు. కనీసం పట్టించుకోవాలి కదా. సాహిత్యం చనిపోయిన రోజు చెప్పిన నేను, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి, రిఫైన్డ్ ఆయిల్స్తో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే ఒక్కడు పట్టించుకోడు. ప్రభుత్వం అయితే అసలు దాని మీద ఏమాత్రం పట్టించుకోదు. ఏమైనా దవాఖానలు పెంచుతారు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, ఏనాడు పట్టించుకోరు హెల్త్ గురించి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది పేపర్లలోనే ఉంటుంది. అది ఆ డాక్టర్లు పట్టించుకోరు ప్రివెన్షన్ గురించి, సామాన్య ప్రజలు పట్టించుకోరు. అదే ఎట్లా వీళ్ళని కాపాడుకునేది ఎట్లా, మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, మన పిల్లల్ని ఎట్లా కాపాడాలి మీకే తెలియదు. మీ పిల్లలకి ఏం చెప్తారు? జంక్ ఫుడ్, ఎక్కడ ఏది తిన్నా జంక్ ఫుడే. ఆ ఫుడ్తోనే కదా అన్ని జరిగేది. ఆలోచనలు ఫుడ్తోనే వస్తాయి. ఇవాళ రేపు గట్టు మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ గట్టు పరిశోధనల గురించి కూడా ఎవరు దాని గురించి పట్టించుకోరు. మనం తినేదే మన ఆలోచనలు, మనం తినేదే మన శరీరము. ఆ తినేదాని పట్ల జాగ్రత్త లేకపోతే బ్రెయిన్ పోతుంది, ఆరోగ్యం పోతుంది. ఒకసారి పెద్దన్న గురించి నిజంగా ఏం ఆస్తులు సంపాదించుకోలేదా అన్న? ఆయనకు ఆస్తులు ఏం లేవమ్మా. ఒకటి ఇల్లు నర్సంపేటలో కట్టిండు, వాళ్ళ పొలం, వాళ్ళ భూమి ఉన్నది అక్కడ. అదొకటి కొంచెం మంచి కట్టుకున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ వేసిండు, ఉండడానికి వసతి క్రియేట్ చేసుకున్నాడు. మరి పిల్లల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 2 పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏం లేదు వాళ్ళకి, ఏం ఆధారం లేదు వాళ్ళకి. వరంగల్లో ఏమో చిన్నగా కట్టుకున్నట్టు నేను చూడలేదు అది. బట్ ఆయన భార్యకు కూడా ఏం జాబ్ లేదు, ఆమె కూడా జెడ్పీటీసీ ఉండే నల్లబెల్లి. తర్వాత ఆమె కూడా ఇప్పుడు ఏమీ ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇక పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అనౌన్స్ చేసినట్టున్నారు. అది కరెక్టో కాదని న్యూస్ నాకు తెలియదు కానీ ఆమె ఎమ్మెల్యేగా బహుశా రాబోయే రోజుల్లో టికెట్ తీసుకోవచ్చు టీఆర్ఎస్ నుంచి. పిల్లలకు కేసీఆర్ గారు ఏదో ఆర్థిక సాయం చేస్తుంటారని చదివిన నేను. అది ఎంతవరకు నిజమో పార్టీ వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి. కానీ పార్టీ ఆదుకోవాల్సిందే, వాళ్ళకి ఏం లేదు. ఎలక్షన్లప్పుడు కూడా ఖర్చు పెట్టడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేదని పెద్ద ప్రశ్న. హాస్పిటల్కి వచ్చిపోయాడు ఆయన. అంటే అక్కడ ఏమైందంటే మొత్తము అంత క్రౌడ్ ఉన్న కాడికి కేటీఆర్, హరీష్ రావు గారు వచ్చి రూమ్లో కూర్చోవాల్సి వచ్చింది. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లా పోతారు? ఇంకా కేసీఆర్ వస్తే ఆయన చూడడానికి కూడా విపరీతంగా క్రేజ్ వస్తుంది. పద్ధతి కాదు కదా. ఆయన ఫ్యూనరల్స్ జనరల్గా పోడు, దండేసి వస్తాడు తప్ప ఫ్యూనరల్స్ పోడు. అండ్ అధికారిక లాంఛనాలతో నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వము చివరి క్షణంలో, అది కూడా మందిని చూసి నిర్ణయం తీసుకున్నది. అక్కడ తుపాకులు వేయలేదు, అది పెద్ద రచ్చ అవుతుంది, తుపాకులు పేర్లేదు అని. ఈ 2 అంశాలను కంపేర్ చేస్తుంటున్నా. ఏది కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చచ్చిపోయినప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ముందటికి వస్తే దీన్ని పెద్ద అజ్జేస్తున్నారు అని చెప్పేసి ఏ విధంగా చూడొచ్చు ఈ 2 అంశాలను? అంటే జనరల్గా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అధికార లాంఛనాలతో చేస్తారు. తను ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేస్తాడు కాబట్టి ఇవ్వడంలో తప్పేం లేదు. అది ఒక డిసిషన్ ప్రభుత్వం తీసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అధికార లాంఛనాలు అనేవి ఆ ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అది అప్పుడు మన జయశంకర్ గారు కూడా చేసినట్టున్నారు కదా అధికార లాంఛనాలతో, అప్పుడు సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అంటే ప్రజల్లో బాగా పేరున్న వాళ్లకు ఆ రకమైన గుర్తింపు అనేది ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు అన్నట్టుగా మొదట్లో అటువంటి ప్రకటన రాలే, కానీ ఇసుక పోస్తే రాలినంత జనం ఉండేసరికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సరే తుపాకులు అంటే వర్షం పడ్డది ఆ రాత్రి, ఏమన్నా దానివల్ల సరిగా వెళ్ళలేదేమో మనకు తెలియదు. బట్ రాత్రి బాగా లేట్ అయింది. మేమే 7:30-8 గంటల దాకా, అప్పటికి ఇంకా అంతిమయాత్ర అప్పుడే వచ్చింది. వచ్చినాక మేము దండేసి మేము వెళ్ళొచ్చినాం. ఆ రాత్రి ఎప్పుడు లేట్ నైట్ అయినాయి, 10:30కి అయినది. బాగా వర్షం అమ్మా, కుండపోత వర్షం, మేమంతా దర్శనం. జనం కూడా బాగా దర్శారు. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయింది 6 గంటలకు ఊరేగింపు, రాత్రి 10 దాకా 7 గంటలకు 7:15 కిలోమీటర్ల అదే 7:15కు వచ్చింది ఊరికి. 5 గంటలు వెయిట్ చేసినాం మేము. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సీతక్క, బీజేపీ మన రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన పర్కాల ఎమ్మెల్యే, అట్లాగే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, అందరం కూడా దాదాపు ఎంపీ గారు బలరాం నాయక్ వచ్చాడు. అందరూ వెయిట్ చేశారు ఒక 5 గంటలు. ఓకే అన్న, థ్యాంక్ యూ.